మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ ఓ పిట్ట కథ. ఒక చక్కని కథని వినేద్దామండి. ఒకానొకప్పుడు నల్లమల అడవుల్లో ఓ వల్లంకి పిట్ట ఉండేది. అది ప్రతిరోజు చేల వెంబడి తిరుగుతూ ఏవో గింజలు తిని పొట్ట నింపుకునేది. ఒకరోజు అది బాగా పండిన పంట చేలల్లో జొరబడింది. కనిపించిన కంది గింజలన్నీ జొన్న గింజల్ని, సజ్జల్ని, ఇలా రకరకాల గింజలన్నీ కడుపార తింది. అటు తర్వాత కొన్ని గింజల్ని ఏరుకొని మూట కట్టుకొని ఊరి చివర ఉన్న ఓ ముసలమ్మ ఇంటికి వచ్చింది. ముసలమ్మని అడిగి ఆమె దగ్గరున్న విసురాయితో తన దగ్గరున్న గింజల్ని విసురుకుంది. ఆ పిండిలో రొట్టె తయారు చేసుకుంది. అయితే అప్పటికే కడుపు నిండా గింజలు తిని ఉండటంతో దానికి ఆకలి కాలేదు. దాంతో రొట్టె తీసుకొని నూలు ఉడికే ముసలమ్మ దగ్గరికి వెళ్ళి, నేను అలా షికారుకి వెళ్ళొస్తాను, అప్పటిదాకా ఈ రొట్టెను నీ దగ్గర దాచిపెట్టు అలాగే అంది ముసలమ్మ. పిట్ట గాలిలో పల్టీలు కొడుతూ ముందుకు సాగింది. కొద్దిసేపటి తర్వాత ముసలమ్మకు ఆకలి వేసింది. పిట్ట ఇచ్చిన రొట్టెను తినేసింది. సాయంత్రం వల్లంకి పిట్ట తిరిగొచ్చి, అవ్వా అవ్వా, నా రొట్టె ఇవ్వు అంది. అయ్యో, నాకు ఆకలేస్తే రొట్టె తినేశాను. సరేలే, నీకు రొట్టెకు బదులుగా నేను ఉడుకుతున్న నూలు ఇస్తాను అంది. పిట్ట అవ్వ ఇచ్చిన నూలు కండెని తీసుకొని ఇంటికి బయలుదేరింది. మరుసటి రోజు పిట్ట ఆహారం కోసం బయటికి వెళుతూ బట్టలు నేసే నేతన్న దగ్గరికి వెళ్ళి, నేతన్నా, నేను పని మీద వెళుతున్నాను. నేను తిరిగి వచ్చే వరకు ఈ నూలు కండెను నీ దగ్గర ఉంచు. నూలు కండెనిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేతన్న బట్టలు నేస్తూ నూలు తక్కువ కావడంతో పిట్ట ఇచ్చిన నూలును వాడాడు. పిట్ట సాయంత్రం తిరిగి వచ్చి తన నూలు కండెను తిరిగివ్వమంది. అయ్యో పిట్ట, బట్టకు నూలు తక్కువైతే నీ నూలును నేను వాడుకున్నాను. నీకు నూలుకు బదులుగా నేను వేసిన చక్కని పంచెను ఇస్తాను, తీసుకో అంటూ పంచె ఇచ్చాడు. పిట్ట పంచెను తీసుకుని ఇంటికి మరలింది. మరుసటి రోజు పిట్ట ఆహారం కోసం బయలుదేరుతూ దారిలో ఓ గుర్రాల కాపరికి పంచె ఇచ్చి దాచమని ఇచ్చింది. ఆ రోజు అతడింటికి బంధువులు వచ్చారు. హఠాత్తుగా వచ్చిన బంధువుకి ఏమివ్వాలో తోచక గుర్రాల కాపరి పిట్ట ఇచ్చిన పంచెను బంధువుకిచ్చి సాయంత్రం పిట్ట వచ్చి తన పంచె ఇవ్వమన్నది. అయ్యో, నీ పంచెను నా బంధువుకి ఇవ్వాల్సి వచ్చింది. పంచెకు బదులుగా గుర్రాన్ని తీసుకుపో అన్నాడు. పిట్ట గుర్రాన్ని తోలుకుంటూ వెళుతూ ఓ మావటివాడికి అప్పగించి ఇంటికి వెళ్ళిపోయింది. మావటివాడు తన ఇంటికి వచ్చిన అల్లుడిని గుర్రాన్ని బహుమతిగా ఇచ్చి పంపాడు. మరుసటి రోజు పిట్ట వచ్చి మావటిని గుర్రం అడిగింది. అయ్యో, నీ గుర్రాన్ని నా అల్లుడు తీసుకున్నాడు. గుర్రానికి బదులుగా ఇదిగో ఈ చిట్టి ఏనుగుని తీసుకుపో అన్నాడు మావటి. పిట్ట ఏనుగు వెంట పెట్టుకొని షావుకారు దగ్గరికి వెళ్ళింది. ఏనుగును షావుకారికి అప్పగించి ఆహారం కోసం బయలుదేరింది. అదే రోజు షావుకారు కూతుర్ని అత్తవారింటికి పంపుతూ ఏనుగును కానుకగా కూతురు వెంట పంపాడు. సాయంత్రం పిట్ట షావుకారు దగ్గరికి వెళ్ళింది. అయ్యో, ఈ ఏనుగును నా కూతురికి కానుకగా ఇచ్చాను. దానికి బదులుగా 100 వరహాలు ఇస్తాను, తీసుకో అంటూ వరహాల సంచి ఇచ్చాడు. పిట్ట వరహాల నుంచి తీసుకొని ఇంటికి వెళుతూ పిడకలు కొట్టి ఆమెకు ఇచ్చి దాచమంది. ఆమె వరహాలు ఖర్చు చేసేసింది. మరుసటి రోజు పిట్ట వరహాల కోసం బదులుగా గంపెడు పిడకలు తీసుకో అంటూ గంపెడు పిడకలు ఇచ్చింది. పిట్ట నెత్తి మీద గంపను మోస్తూ ఊరిలోనే ఉన్న పేదరాశి పెద్దమ్మ దగ్గరికి వచ్చింది. పెద్దమ్మ అట్లు వేస్తోంది. పెద్దమ్మ, ఈ పిడకల గంప నీ ఇంట పెడుతున్నాను, రేపు వచ్చి తీసుకుంటా అని ఇంటికి వెళ్ళింది. పెద్దమ్మ అట్లు పోస్తూ పొయ్యిలోకి పిడకలు తక్కువైతే పిట్ట పెట్టిపోయిన పిడకల్ని పొయ్యిలోకి వేసేసింది. మరుసటి రోజు పిట్ట వచ్చి పిడకలు అడిగింది. అయ్యో, రాత్రి నా దగ్గరున్న పిడకలు అయిపోవడంతో నీ పిడకల్ని వాడుకున్నాను. పిడకలకు బదులుగా అట్టు తీసుకో అంటూ అట్టు ఇచ్చింది. పిట్ట అట్టు తీసుకొని వెళుతూ నూలు ఉడికే ముసలమ్మ దగ్గరికి వచ్చి, అవ్వా, ఈ అట్టు దాచిపెట్టు, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటా అంటూ అట్టు అక్కడ పెట్టి వెళ్ళిపోయింది.
అట్టును చూస్తున్న ముసలామెకు నోట్లో నీళ్ళూరి అట్టును ఒక్క పట్టును పట్టి తినేసింది. మరుసటి రోజు పిట్ట అట్టు కోసం వచ్చి ఆకలేస్తే అట్టు తిన్నాను, ఇప్పుడే అట్టు కావాలంటే ఎక్కడి నుంచి తేను? అట్టు లేదు గిట్టు లేదు, ఇదిగో అట్టుకు బదులుగా పెట్టు అంటూ చెంప మీద ఒక్కటేసింది. పిట్ట ఏడుస్తూ దారి పట్టింది. దారిలో గోరువంక ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. పిట్ట "ఊ ఊ ఊ" అని ఏడుస్తూ రొట్టెపోయి నూలు వచ్చే ఊ ఊ ఊ, నూలు పోయి పంచె వచ్చే ఊ ఊ ఊ, పంచె పోయి గుర్రం వచ్చే ఊ ఊ ఊ, గుర్రం పోయి ఏనుగు వచ్చే ఊ ఊ ఊ, ఏనుగు పోయి పిడక వచ్చే ఊ ఊ ఊ, పిడకలు పోయి అట్టు వచ్చే ఊ ఊ ఊ, అట్టు పోయి చెంప పెట్టు వచ్చే ఊ ఊ ఊ అంటూ ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయింది. ఎలా ఉంది పిల్లలు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.